ఈ వీడియోలో మనం దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములా గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ దర్పణ సూత్రం మనకు గోళాకార దర్పణాల ముందు వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సరే, మొదట మనం ఒక ఉదాహరణతో ప్రారంభిద్దాం. ఉదాహరణకు 2 సెంటీమీటర్ల నాభ్యంతరాన్ని ఫోకల్ లెంత్ అని అంటారు. ఈ నాభ్యంతరం కలిగినటువంటి ఒక పుటాకార దర్పణాన్ని అంటే కాన్కేవ్ మిర్రర్ని తీసుకుందాం. ఈ దర్పణం ముందు 6 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువుని ఉంచామని అనుకోండి. ఇప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దీన్ని తెలుసుకోవడానికి మనం కిరణ చిత్రాలు అంటే రే డయాగ్రామ్స్ని గీయవచ్చు. కానీ ప్రతిసారి మనం బొమ్మలు గీస్తూ కూర్చోవడం కష్టం. అందుకే వస్తు దూరం u, ప్రతిబింబ దూరం v మరియు నాభ్యంతరం fల మధ్య సంబంధాన్ని తెలిపేటువంటి ఒక మాస్టర్ ఫార్ములాను మనం ఉపయోగిస్తాం. దానినే మనం దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములా అని పిలుస్తాం. ఈ సూత్రం పుటాకార మరియు కుంభాకార దర్పణాలు రెండిటికి వర్తిస్తుంది. ఆ సూత్రం ఇలా ఉంటుంది: 1/f = 1/v + 1/u. ఇక్కడ f అంటే నాభ్యంతరం ఫోకల్ లెంత్, v అంటే ప్రతిబింబ దూరం ఇమేజ్ డిస్టెన్స్, u అంటే వస్తు దూరం ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే ఈ సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సంజ్ఞా సాంప్రదాయం అంటే సైన్ కన్వెన్షన్పై ఆధారపడి ఉంటుంది. అంటే మనం తీసుకునే విలువలు ధనాత్మకమా లేదా రుణాత్మకమా, అంటే ప్లస్సా లేదా మైనస్సా అనేది ఖచ్చితంగా తెలియాలి. సాధారణంగా పతన కిరణం ప్రయాణించే దిశను మనం ధనాత్మక దిశగా తీసుకుంటాం. దర్పణ ధ్రువం అంటే పోల్ నుండి కొలిచే దూరాలు పతన కిరణ దిశలో ఉంటే అవి ధనాత్మకం. అదే పతన కిరణానికి వ్యతిరేక దిశలో ఉంటే అవి రుణాత్మకం అంటే మైనస్. మన ఉదాహరణలో వస్తువు దర్పణానికి ఎడమ వైపున ఉంది కాబట్టి వస్తు దూరం u = -6 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే పుటాకార దర్పణానికి నాభి కూడా ఎడమవైపునే ఉంటుంది కాబట్టి నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్ f = -2 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈ సంజ్ఞలను తప్పుగా తీసుకుంటే అంటే -2కి బదులు +2 తీసుకుంటే అప్పుడు మనం కుంభాకార దర్పణానికి దర్పణ సూత్రాన్ని ఉపయోగించినట్లవుతుంది. దీనివల్ల లెక్క మొత్తం తప్పవుతుంది. అందుకే సంజ్ఞా సాంప్రదాయం పాటించడం అత్యంత ముఖ్యం. సరే, ఇప్పుడు మనకు ఏ విలువలు తెలుసు? వస్తు దూరం తెలుసు, అలాగే నాభ్యంతరం కూడా తెలుసు. కాబట్టి మనం కనుక్కోవాల్సిందేంటి? ప్రతిబింబ దూరం. సరే, ఇప్పుడు మనం ప్రతిబింబ దూరం అంటే v విలువను కనుక్కుందాం. అందుకోసం మనం ఇప్పుడు మనకు తెలిసిన విలువలను దర్పణ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. దర్పణ సూత్రం ఏంటి? 1/f = 1/v + 1/u. సరే, ఇప్పుడు మనకు తెలిసిన విలువలన్నిటినీ ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. మనం విలువలను సూత్రంలో ప్రతిక్షేపిస్తే 1/-2 = 1/v + 1/-6. ఇక్కడ f అంటే -2 కాబట్టి 1/f ప్లేస్లో 1/-2 అని రాశాము. కాబట్టి 1/-2 = 1/v. ఇక్కడ v విలువ మనకు తెలియదు కాబట్టి 1/vని అలాగే రాసుకున్నాం. తర్వాత u = -6 కాబట్టి 1/u ప్లేస్లో 1/-6ని రాసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని బీజగణితం అంటే ఆల్జీబ్రా ప్రకారం సాధిద్దాం. ఇక్కడ మనం హారంలో ఉన్న మైనస్లను లవంలోకి తీసుకువస్తే అప్పుడు -1/2 = 1/v - 1/6 అవుతుంది. మనకు v అంటే ప్రతిబింబ దూరం విలువ కావాలి కాబట్టి -1/6ను అవతలి వైపుకు తీసుకువెళ్తే అది +1/6 అవుతుంది. అప్పుడు -1/2 + 1/6 = 1/v. ఇప్పుడు 2 and 6కి ఎల్సిఎం చేస్తే అంటే కాసాగు చేస్తే 6 వస్తుంది. దీన్నే సాధిస్తే -3 + 1 / 6 = 1/v అవుతుంది. ఇక్కడ -3
+1 అంటే -2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు 1/v = -2 /6. ఇక్కడ 2 ఒకట్ల 2, 2 మూళ్ళ 6. కాబట్టి 1/v = -1/3 అవుతుంది. అంటే ప్రతిబింబ దూరం v = -3 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు వచ్చినటువంటి మైనస్ గుర్తు అర్థం ఏంటంటే ప్రతిబింబం దర్పణానికి ముందే అంటే ఎడమ వైపున 3 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడుతుంది. ఇలా మనం కిరణ చిత్రాలు గీయకుండానే దర్పణ సూత్రం ద్వారా ప్రతిబింబ స్థానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. 1/f = 1/v + 1/u అనేది దర్పణ సూత్రం అంటే మిర్రర్ ఫార్ములా. ఇది అన్ని రకాల గోళాకార దర్పణాలకు వర్తిస్తుంది. f అంటే నాభ్యంతరం ఫోకల్ లెంత్, v అంటే ప్రతిబింబ దూరం ఇమేజ్ డిస్టెన్స్, u అంటే వస్తు దూరం ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే మనం దర్పణం నుండి దూరాలను కొలిచేటప్పుడు అన్ని దూరాలను దర్పణ ధ్రువం p నుండి ప్రధానాక్షం వెంబడి కొలవాలి. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం పతన కిరణ దిశలో కొలిచేటువంటి దూరాలు ధనాత్మకం, వ్యతిరేక దిశలో కొలిచేవి రుణాత్మకం. పుటాకార దర్పణానికి f ఎప్పుడు రుణాత్మకం, కుంభాకార దర్పణానికి ధనాత్మకం. ఈ సూత్రాన్ని మరియు సంజ్ఞలను సరిగ్గా ఉపయోగిస్తే ఈ విధమైన లెక్కలను మీరు చాలా సులభంగా చేయగలరు.